నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని 5వ వార్డులో ప్రజాపాలన నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ఆఫీసర్ బాలీశ్వరమ్మ మాట్లాడుతూ భర్త పేరు మీద రేషన్ కార్డు ఉండి భార్య పేరు మీద గ్యాస్ బుక్కు ఉన్న అప్లికేషన్ తీసుకుంటామని, రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటే వారి ఒక ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఉన్న వారందరి ఆధార్ కార్డు జిరాక్స్లు అప్లికేషన్ ఫామ్కు జతపరచాలని, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం మా దగ్గరకు వస్తే మేమే ఫిలప్ చేస్తామన్నారు. రేషన్ కార్డులో లేని కొత్తవారిని ఎంట్రీ చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గోపి బాబు, శారద, ఏఎన్ఎం పుష్పలత, అంగన్వాడీ టీచర్ సాయికుమార్, హరితహారం ఆఫీసర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు రేషన్ కార్డు భర్త పేరు మీద ఉంటుంది, సిలిండర్ భార్య పేరు మీద ఉంటుంది. అట్లా రాయొచ్చా, ఫిలప్ చేయొచ్చా, తీసుకుంటారా? సిలిండర్ లా పేరు మాత్రం లేదు, సిలిండర్ నెంబర్ ఏమన్నారు, సిలిండర్ నెంబర్ మాత్రం యాడ్ చేస్తాము. అది వస్తుందా రాదా, భర్త పేరు ఏదో ఉంది, భార్య పేరు ఏదో అంటే మాకైతే నెంబర్ ఏమన్నారు నెంబర్ వేస్తాం. చాలా ఏళ్ళ పొండి కొత్త రేషన్ కార్డులు లేవు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, భార్యలు వచ్చిండ్రు, పిల్లలు అయినరు, భార్యల పేర్లు లేవు, పిల్లల పేర్లు లేవు. అట్లా ఏమన్నా ఎంట్రీ చేయడానికి మీకు ఆర్డర్స్ వచ్చినాయా? మాకు ఆర్డర్స్ రాలేదు, ఎంట్రీ చేయడానికి రాలేదు. పాత న్యూ కార్డు రేషన్ కార్డులో ఎవరెవరు యాడింగ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే తీసుకున్నారు, వాళ్ళ పేర్లు మాత్రమే ఫిలప్ చేయాలి. కొత్తగా పెళ్లిళ్ళు అయినాయి, మా భార్య పేరు ఎక్కిస్తామంటే ఇప్పుడు మాత్రం తీసుకోవద్దన్నారు. పాతది మాత్రమే మేము తీసుకుంటాం. రేషన్ కార్డులో ఇప్పుడు ఎవరి పేర్లు ఉండవో వాళ్ళని మాత్రమే, న్యూ కార్డులే మా పిల్లలు యాడింగ్ చేస్తామంటే కూడా లేదు. తర్వాత వస్తుంది, అది కూడా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది టైం బట్టి అప్పుడు మాత్రం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకి ఒకటే ఫామా? ఒక రేషన్ కార్డుకి ఒక ఫామ్. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫిలప్ చేయడానికి రాదు, మీరేమన్నా ఫిలప్ చేస్తారా? మేమే చేస్తాం, ఫిలప్ చేస్తాం.